శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పోతన భాగవతము సరళ గద్యానువాద సహితము మొదటి స్కంధము కైవల్య పదంబున్ జేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకున్ గేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్. భాగవతానికే కాదు తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైన పద్యమిది. ఇష్టదేవతా స్తుతి వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అద్దం పడుతుంది. ఈ పద్యంలో 6 దళాలు ఉన్నాయి. 1 శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించదన్. 2 లోకరక్షైకారంభకున్. 3 భక్తపాలన కళా సంరంభకున్. 4 దానవోద్రేక స్తంభకున్. 5 కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్. 6 మహానందాంగనా డింభకున్ అనేవి భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వం, ధర్మ సంస్థాపకత్వం, శిష్టరక్షణ పరాయణత్వం, దుష్ట శిక్షణ చనత్వం, విశ్వకర్తృత్వం, ఆనందమయత్వం అనేవి 6 క్రమంగా పై 6 దళాలలోనూ ప్రస్ఫురిస్తున్నాయి. ఇక శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించదన్ అన్న ప్రథమ దళంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైన వారి కథలు, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతము, చతుర్థ స్కంధంలోని ధ్రువచరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వ అన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. లోకరక్షైకారంభకున్ అన్ని ద్వితీయదళం వల్ల హిరణ్యాక్ష హిరణ్యకశివు కంసకాల యవనాదులను తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం స్థాపించబడింది. భక్తులను పాలించటం ఒక కళ. ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి. భక్తపాలన కళా సంరంభకున్ అనే తృతీయ దళం వల్ల గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం అష్టమ స్కంధం ధ్వనిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని దాటుతున్నది. దానవోద్రేక స్తంభకున్ అన్న చతుర్థ దళం వల్ల అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. పై మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం కోసం దుష్టశిక్షణచ్ను డైన స్వామి వామనుడైనాడు. కేళిలోన కుంభకున్ అనే పంచమదళం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వ అన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర నవమస్కంధం స్ఫురించింది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామి కళ్ళు సూర్యచంద్రులేగా. మహానందాంగనా డింభకున్ అన్న షష్టదళం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి ప్రతీకు. ఆ నందాంగనకు ఆనందం అక్షరమైన మోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోదా కిశోరుడు సామాన్యుడు కాడు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఎల్లలోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్కమాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట. వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికిన్ దయా శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికిన్ గపాలికి మన్మథ గర్వ పర్వతో స్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సర సేరుహాలికిన్. 2 కరాన ముమ్మునవాలు పురాణ పునుకల పేరు శిరాన నెలవంకా ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్ప దర్పహరుడు, పర్వత రాజపుత్రి ముఖపద్మాన్ని ప్రపుల్లం కావించే ప్రభాకరుడు, నారదుడు మొదలైన మౌనిసత్తముల చిత్తములనే నెత్తమ్మి విరులలో విహరించే మత్తమధుకరుడు. అతత సేవంజేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశిని రర్నేతకు దేవతా నికర నేతకున్ గల్ష్డేతకున్ నతత్రాతకు ధాతకున్ విఖిల తాపసలోక శుభ ప్రదాతకున్. 3 చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చినవాడు, సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, నాయకుడై బృందారక బృందాన్ని దిద్దితీర్చినవాడు, భక్తుల పాపాలను పోకార్చినవాడు, దీన జనులను ఓదార్చినవాడు, తపోధను అందరికీ శుభాలు ఒనగూర్చినవాడు అయిన మహానుభావుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను. అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి. 4 ఈ విధంగా సకలలోక చక్రవర్తులైన 3 మూర్తులకు చేతులొగ్గి నమస్కారం చేసిన అనంతరం
అందిస్తూ ఆనందం అనుభవిస్తున్న ఆనందమయుడు కదా ఆనందనందనుడు. ఈ విధంగా భాగవతంలోని స్కంధాలలోని కథలన్నిటినీ ధ్వనింపజేస్తున్న ఈ పద్యం సహజ పాండిత్యుని సహజ పాండిత్యానికి చక్కని ఉదాహరణం. ఆంధ్ర సాహిత్యంలో ఇంతటి హృద్యమైన పద్యం నా భూతో న భవిష్యతి. అక్షరమైన మోక్ష సంపదను అపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయిన ఆనందగోపుని ఇల్లాలి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలుణ్ణి ధ్యానిస్తున్నాను. ఆ యశోదా కిశోరుడు సామాన్యుడు కాడు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ఎల్లలోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు. నిరంకుశులైన నిశాచరుల ఔద్ధత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు. అంతేకాదు, కన్నతల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్కమాటు అలా కన్నులెత్తి చూస్తే చాలు, ఎన్నెన్నో బ్రహ్మాండ భాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో రూపులు దిద్దుకుంటాయట. వాలిన భక్తి మృక్యద నవారిత తాండవ కేళికిన్ దయా శాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికిన్ గపాలికి మన్మథ గర్వ పర్వతో స్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సర సేరుహాలికిన్. 2 కరాన ముమ్మునవాలు పురాణ పునుకల పేరు శిరాన నెలవంకా ధరించి లీలాతాండవలోలుడైన పరమశివునికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను. కరుణాసాగరుడైన ఆ హరుడు కందర్ప దర్పహరుడు, పర్వత రాజపుత్రి ముఖపద్మాన్ని ప్రపుల్లం కావించే ప్రభాకరుడు, నారదుడు మొదలైన మౌనిసత్తముల చిత్తములనే నెత్తమ్మి విరులలో విహరించే మత్తమధుకరుడు. అతత సేవంజేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశిని రర్నేతకు దేవతా నికర నేతకున్ గల్ష్డేతకున్ నతత్రాతకు ధాతకున్ విఖిల తాపసలోక శుభ ప్రదాతకున్. 3 చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టింప నేర్చినవాడు, సరస్వతీదేవి స్వాంతానికి సంతోషం చేకూర్చినవాడు, వేదాలనన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, నాయకుడై బృందారక బృందాన్ని దిద్దితీర్చినవాడు, భక్తుల పాపాలను పోకార్చినవాడు, దీన జనులను ఓదార్చినవాడు, తపోధను అందరికీ శుభాలు ఒనగూర్చినవాడు అయిన మహానుభావుణ్ణి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను. అని నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు చేసి. 4 ఈ విధంగా సకలలోక చక్రవర్తులైన 3 మూర్తులకు చేతులొగ్గి నమస్కారం చేసిన అనంతరం అందిస్తూ ఆనందం అనుభవిస్తున్న ఆనందమయుడు కదా ఆనందనందనుడు. ఈ విధంగా భాగవతంలోని స్కంధాలలోని కథలన్నిటినీ ధ్వనింపజేస్తున్న ఈ పద్యం సహజ పాండిత్యుని సహజ పాండిత్యానికి చక్కని ఉదాహరణం. ఆంధ్ర సాహిత్యంలో ఇంతటి హృద్యమైన పద్యం నా భూతో న భవిష్యతి. పోతన భాగవతము దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మదిన్ గానంగా వెన్నడు గల్గు భారతి. తల్లి భారతి తెల్లవి కాంతులు వెల్లివిరిసే శరన్మేఘ కదంబము, శారద చంద్రబింబము, పచ్చకర్పూరము, పటీరము, రాజహంసలు, జాజిచెండులు, నీహారము, డిండీరము, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెలు, మందారాలు, పాలసముద్రము, పూచిన పుండరీకాలు, ఆకాశగంగా ఇవన్నీ నీ శుభాకారానికి ఉజ్జులమైన ఉపమానాలు. అటువంటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తివైన నిన్ను కన్నులారా మనసుదీరా ఎన్నడు దర్శింపగలుగుతానో గదా. అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ శృతిసూక్తి వివిక్త నిజప్రభావ భావాంబరవేది విశ్రుత విహారిణి నన్గృప్జూడు భారతి. అమ్మ భారతీదేవి వికాసప్రకాశాలకు ప్రతీకగా విచ్చుతూ ఉన్న కమలాన్ని కరకమలంలో ధరించిన దానవై శరచ్చంద్ర చంద్రికానురూపమైన స్వరూపంతో అలంకరించుకున్న ఆభరణాల మణిదీప్తులు దిగ్దిగంతాలను వెలిగింపగా, పవిత్ర వేదసూక్తులు నీ ప్రభావాన్ని వెల్లడింపగా, భక్తకవుల భావాంబర వీధులలో స్వేచ్ఛగా విహరించే బంగారు తల్లి, నీ కృపారసపు జల్లులు నా మీద చల్లి నన్ను కృతార్థుణ్ణి కావించు. అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాళ్బె అద్దమ్మ, సురారులమ్మ కడుపార్డి ఉచ్చినయమ్మ, దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆమె అమ్మలందరికీ అమ్మ, ముల్లోకాలకు మూలమైన ముగ్గురమ్మలకు మూలమైన అమ్మ, అందరమ్మల కన్నా అధికురాలైన అమ్మ, మృక్కిడులైన రక్కసిమూకలను ఊకడగించిన అమ్మ, నమ్ముకున్న వేల్పుటమ్మల నిండుగుండెలలో నివసించే అమ్మ, దయాపయోనిధి అయిన మాయమ్మ దుర్గాభవాని మహత్య కవిత్వ పటుత్వ సంపదలను నాకు ప్రసాదించాలి. మా హరికిం బట్టపుదేవి పుణ్యముల ప్రో వర్ణంపున్ బెన్నిక్క చందురు తోబుట్టువు భారతీ గిరిసుతల్తో నాడుపూన్ బోడి తా మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు విల్లాలు భాసురతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. పై 9, 10 పద్యాలు కొన్ని వ్రాతప్రతులలో లేవు. 9వ పద్యం ఎరుణ భారతంలోనిది. మొదటి స్కంధము శ్రీదేవి దేవాది దేవుడైన వాసుదేవునకు పట్టపుదేవి, పుణ్యాల దీవి, సిరిసంపదల పెన్నిది, రేరాజుకు గారాబు చెల్లెలు,
వానితో శర్వాణితో కూడి క్రీడించే పూబోని అరవింద మందిరయైన జవరాలు అఖిల లోకాలకు ఆరాధ్యురాలైన ఇల్లాలు కాంతులీనే ఒక్క కటాక్షవీక్షణంతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు కావించే బంగారు తల్లి శ్రీమహాలక్ష్మి మాకు నిత్యకళ్యాణాలు అనుగ్రహించాలి. వా అని ఇష్టదేవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి ముతియించి హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి శ్రీమహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి మృదు మధుర వచన రచన పల్లవిత స్థానునకుం బాణునకుం బ్రణమిల్లి కతిపయ శ్లోక సంమోదిత సూరు మయూరునభినందించి మహాకావ్యకరణ కళా విలాసం గాళిదాసుం గొనియాడి కవికమల విసరరవిన్ భారవిన్ బొగడి విదలితాభు మాగు వినుతించి యాంధ్ర కవితాగౌరవ జనమనోహరి నన్నయ సూరింగై వారంబు సేసి హరిహర చరణారవింద వందనాభిలాషిం దిక్కమనీషిన్ భూషించి మరియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి వర్తమాన కవులకుం బ్రియంబు పలికి భావికవుల బహూకరించి యుభయ కావ్యకరణ దక్షుండనై 12 ఈ విధంగా ఇష్టదేవతలందరినీ స్మరిస్తున్నాను. సూర్యభగవానుని కుమారస్వామిని భావిస్తున్నాను. మొదట కవితాసరస్వతి విలాస విన్యాసాలను వెలయింపజేసిన వాల్మీకుల వారికి వందనం చేస్తున్నాను. చిక్కుపడిన వేదసమూహాన్ని మొక్కపోని ఓర్పుతో నేర్పుతో చక్కదిద్దిన వ్యాసుల వారికి దోసిలొగ్గుతున్నాను. శ్రీ మహాభాగవత కథ అనే సుధారసాన్ని పంచిపెట్టిన సుఖయోగికి తలవంచి నమస్కరిస్తున్నాను. అనంతరం తన మెత్తనైన తీయనైన పలుకుల కులుకులతో శిలల్ని సైతం చిగురింపజేసిన బాణకవికి ప్రణామం చేస్తున్నాను. ఎన్నదగిన కొన్ని శ్లోకాలతోనే భగవానుడైన భాస్కరుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొన్న మయూరకవిని అభినందిస్తున్నాను. మహాకావ్యాలను నిర్మించే కళలో ఆరితేరిన కాళిదాస కవిచంద్రుణ్ణి కైవారం చేస్తున్నాను. కవుల హృదయ కమలాలను వికసింపజేయటంలో రవి వంటివాడైన భారవిని స్తవం చేస్తున్నాను. నిర్దుష్టమైన కవితకు పేరెన్నిక గన్న మాఘకవిని శ్లాఘిస్తున్నాను. అనంతరం తెలుగు కవితను వెలయింపజేసి అందరి హృదయాలను దోచుకున్న నన్నయ్య భట్టారకుని సన్నుతించి హరిహరనాథుని చరణారవిందాలకు ఆనందాతిశయంతో మ్రొక్కుతున్న తిక్కనార్యుణ్ణి కొనియాడి తక్కిన పూర్వకవులందరినీ మనసారా భావించి సంభావిస్తున్నాను. ఈనాటి కవులందరినీ అభినందించి ముందు రాబోయే కవులందరికీ శుభం పలికి ఉభయ భాషల్లో గద్యపద్యాత్మకాలైన కావ్యాలు రచించే నైపుణ్యం అలవర్చుకున్నాను. కృతిపతి నిర్ణయము ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములున్ గొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే పోతన భాగవతము సమ్మెట వ్రేటులం వడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పెనీ బమ్మెర పోతరా జోకుండు భాగవతంబు జగద్దితంబుగన్ విశ్వశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని విరచించిన భాగవతాన్ని భగవంతునికి తప్ప ఈ చిల్లర మల్లర ప్రభువులకు అంకితమివ్వటానికి నా అంతరంగం అంగీకరించటం లేదు. ఎందుకంటే ఈ రాజులిచ్చే అగ్రహారాలు హారాలు వస్తువాహనాలు పుచ్చుకుని ఆ మైకంలో మైమరచి ఈ లోకంలో సుఖం అనుభవించినా ఆ లోకంలో అడుగుపెట్టిన పిమ్మట పూర్వం చేసిన తప్పిదాలకు యమధర్మరాజు చేతిలో సమ్మెటపోట్లు తప్పవు. అందుకే ఈ బమ్మెర పోతరాజు చక్కగా ఆలోచించి ఈ భాగవత మహాగ్రంథాన్ని భగవంతుడైన శ్రీహరికే సమర్పించటానికి నిశ్చయించుకున్నాడు. చేతులారంగ శివునిన్ భూజింపండేని నోరు నొవ్వంగ హరికీర్తి నుడువండేని దయయు సత్యంబులోనుగా దలంటుండేనిన్ గలుగ నేటికిన్ దల్లుల కడుపుంజేటు. ఈ జగత్తులో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించి నోరారా కేశవుణ్ణి కీర్తించి సత్యమూ కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి. అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టటం దేనికి, తల్లి కడుపు చెడగొట్టటం దేనికి? వా అని మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపహఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై యొక్క రాకానిశాకాలంబున సోమోపరాగంబు రాకంగని సజ్జనానుమతంబున నభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగకుం జని కృంకులిడి వెడలి మహనీయ మంజుల పులినతలంబున మహేశ్వర ధ్యానంబు సేయుచుంగించిదున్మీలితలోచనుండనయ్యున్నయ్యడ. నేను ఎన్నెన్నో జన్మలెత్తి ఉంటాను. వేల కొలది జన్మల్లో కూడబెట్టుకున్న నా తపస్సు పండింది. నా హృదయంలో శ్రీమన్నారాయణదేవుని పుణ్యకథలను విస్తరించి ప్రస్తరించి రచించాలనే కుతూహలం నిండింది. అది ఒక పూర్ణిమ రాత్రి నిండు జాబిల్లి పండు వెన్నెలలు కురుస్తున్నాడు. ఆనాడు చంద్రగ్రహణం. పెద్దల అనుజ్ఞ పొందాను. ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహించే గౌతమీగంగకు వెళ్లాను. ఆ నదిలో స్నానం చేశాను. వెలుపలికి వచ్చి ఒక ఎత్తైన తెల్లవి ఇసుక తిన్నెమీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో కూర్చున్నాను. మెరుంగు చెంగటనున్న మేఘంబు కైవడినువిద చెంగటనుండ నొప్పువాండు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున జిరునవ్వు మొలచువాండు వల్లియుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూన్పున బరంగువాండు నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము దలంగలుగువాండు ఆ పుండరీకయుగమున్ బోలు కన్నులవాండు వెడద యురమువాండు విపుల భద్ర మూర్తివాండు రాజముఖ్యుండొక్కరుండునా కన్నుంగవకు నెదురంగానబడియే. మొదటి స్కంధము. ఆ సమయంలో ఒక రాజశ్రేష్ఠుడు నా కన్నుల ముందు సాక్షాత్కరించాడు.
మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక అంగన ఉన్నది. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రాన ధనుస్సు వ్రేలాడుతున్నది. నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉంది. ఈ విధంగా విచ్చిన తెల్ల దామరరేకుల వంటి కన్నులతో, విశాలమైన వక్షస్థలంతో, విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశేఖరుడు నా కందోయికి విందు చేశాడు. వా ఏను నా రాజశేఖరం దేరిచూచి భాషింప యత్నంబు సేయు నెడనతడుదా రామభద్రుండమన్నామాంకితంబుగ శ్రీమహాభాగవతంబున్ దెనుంగు సేయుము. నీకు భవబంధంబులు దిగు నని యానతిచ్చి తిరోహితుండైన సమున్మీలిత నయనుండనై వెంగుపడి చిత్తంబున. అప్పుడు నేను రాజశిరోమణిని రెప్పవాల్చకుండా చూచాను. ఏమైనా మాట్లాడుదామని ప్రయత్నిస్తున్నాను. అంతలో ఆయన, నేను రామభద్రుణ్ణి. నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగు చెయ్యి. నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమైనాడు. నేను కన్నులు తెరచి చూచాను. అంతా ఆశ్చర్యంగా ఉంది. నాలో నేనిట్లా అనుకున్నాను. 3 పలికెడిది భాగవతమంట, పలికించడి వాడు రామభద్రుండట. నేన్ బలికిన భవహర మగునట, పలికెద వేదొండు గాథ పలుకొండనేలా. ఆహా, ఏమీ నా అదృష్టం! పలికేది పరమపవిత్రమైన భాగవతమా, పలికించే ప్రభువు కరుణాసముద్రుడైన రామభద్రుడా, పలికి నందువల్ల భవబంధాలు పరిహారమవుతాయా? అటువంటప్పుడు వృధాగా మరో కథ పలకటం దేనికి? భాగవతమే పలుకుతాను. ఆ భాగవతము దెలిసి పలుకుట చిత్రంబు, శూలికైనం దమ్మిచూలికైన, విబుధజనుల వలన విన్నంత కన్నంత, దెలియ వచ్చినంత దేటపరుతూ. అయితే చిత్రమేమంటే శివుడే కాని, సద్మభవుడే కాని, భాగవతాన్ని చక్కగా సమగ్రంగా తెలుసుకుని చెప్పలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా? అయితే పెద్దల వల్ల విన్నంతగా, వారి సన్నిధిలో నేర్చుకున్నంతగా, స్వయంగా నేను తెలుసుకున్నంతగా విషయాన్ని తేటతెల్లం చేస్తాను. కొందరకున్ దెనుంగు గుణమగున్, గొందటకును సంస్కృతంబు గుణమగు, రెండుం గొందరికి గుణములగునే, నందరు మెప్పింతు నృతుల నయ్యయ్యడలన్. ఇక భాష విషయమంటారా? కొందరు తెనుగంటే ఇష్టపడతారు, కొందరు సంస్కృతమంటే చెవి కోసుకుంటారు, మరి కొందరు తెనుగును సంస్కృతాన్ని సమానంగా అభిమానిస్తారు. నేను నా గ్రంథాన్ని అందరూ ఆనందించి మెచ్చుకునే విధంగా రచన సాగిస్తాను. పోతన భాగవతము. మా ఓనరన్ నన్నయ తిక్కనాది కవులీయుర్విం బురాణావళుల్ తెనుంగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబుదా నెట్టిదో తెనుంగుం జేయరుమున్ను భాగవతమున్ దీనిం దెనింగించిన జననంబున్ సఫలంబున్ జేసెదన్ పునర్జన్మంబు లేకుండంగన్. ఇంతకు ముందు నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజీ మొదలైన కవులు సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలు తెనుగు చేశారు. అయితే నా పూర్వ పుణ్యపరిపాకం ఎటువంటిదో కాని ఆ మహామహులు భారతం రామాయణం తప్ప భాగవతం జోలికి రాలేదు. బహుశ నా కోసమే ఈ భాగవతాన్ని వదిలిపెట్టారేమో. ఇంకేం కావాలి? ఈ మహాగ్రంథాన్ని తెనుగు చేసి మళ్లీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను. మా లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం జులతాశోభితమున్, సువర్ణ సుమన సౌజ్ఞేయమున్, సుందరో జజ్వల వృత్తంబు, మహాఫలంబు, విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై. ఈ భాగవతం సాక్షాత్తు కల్పవృక్షమే, సందేహం లేదు. ఏమంటే లలితములైన స్కంధములు గలది భాగవతం, సుందరమైన బోధె కలది కల్పవృక్షం. కృష్ణుడే మూలాధారంగా కలది భాగవతం, నల్లని వేళ్లు కలది కల్పవృక్షం. సుఖమహర్షి ఆలాపాలతో మనోహరమైనది భాగవతం, చిలుక పలుకులతో రమణీయమైనది కల్పవృక్షం. సౌందర్యంతో సంశోభితమైనది భాగవతం, సుందరమైన లతలతో శోభిల్లేది కల్పవృక్షం. చదువుకున్న సహృదయులకు చక్కగా తెలుసుకోదగింది భాగవతం, మంచి రంగుగల పువ్వులతో గ్రహింపదగింది కల్పవృక్షం. సుందరము ఉజ్వలము అయిన ఇతివృత్తం గలది భాగవతం, సుందరము ఉజ్వలము అయిన గుండ్రని ఆకారం గలది కల్పవృక్షం. కైవల్య రూపమైన గొప్ప ప్రయోజనంతో కూడింది భాగవతం. పెద్ద పెద్ద పండ్లతో కూడింది కల్పవృక్షం. పనిత్రుడైన వ్యాసులవారే ఆధారంగా గలది భాగవతం, స్వచ్ఛమైన వ్యాసంతో కూడిన పాదుగలది కల్పవృక్షం. ఉత్తములైన ద్విజులకు శ్రేయోదాయకమైనది భాగవతం, శుకపిక శారికాది పక్షులకు శ్రేయస్కరమైనది కల్పవృక్షం. అయితే ఆ కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. భాగవతమనే కల్పవృక్షం ఈ భూలోకములోనే నిరాజిల్లటం విశేషం. వా ఇట్లు భాసిల్లెడు శ్రీమహాభాగవత పురాణ పారిజాత పాదపసమాశ్రయంబునను, హరికరుణ విశేషంబునను, ఘృతార్థత్వంబు సిద్ధించనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినంబులకు నేక శిలానగరంబునకుం జనుదెంచియందు గురువృద్ధ బుధబంధు జనానుజ్ఞాతుండవై. ఈ ప్రకారంగా ప్రకాశమానమైన భాగవత మహాపురాణమనే పారిజాత మహీజాన్ని సమాశ్రయించటం మూలాన, శ్రీహరి విశేషంగా అనుగ్రహించటం మూలాన నా జన్మ చరితార్థమైన దన్న సంగతి చక్కగా అర్థం. మొదటి స్కంధము. చేసుకున్న నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదలి కొన్నాళ్లకు ఏకశిలా నగరానికి తిరిగి వచ్చాను. అక్కడ గురువులు, వృద్ధులు, పండితులు, బంధువులు మొదలైన పెద్దల అనుజ్ఞ అందుకున్నాను.
గ్రంథకర్తృ వంశవర్ణనము సి కౌండిన్య గోత్ర సంకలితుండాపస్తం సూత్రుండు పుణ్యుండు శుభగుండైన భీమన మంత్రికిన్ ప్రియపుత్రుండన్నయ కలకంటి తద్భార్య గౌరమాంబ కమలాప్తు వరమున గనిన సోమన మంత్రి వల్లభ మల్లమ వారి తనయుండెల్లన యతనికి విల్లాలు మాచమ వారిపుత్రుండు వంశవర్ధనుండు ఆ లలితమూర్తి బహుకళానిధి కేసన దానమాన నీతి ధనుండు ఘనుండు దనకు లక్కమాంబ ధర్మగేహినిగాంగ మనియ శైవశాస్త్రమతముంగనియే ఇక మా వంశాన్ని అభివర్ణిస్తున్నాను. మాది కౌండిన్యసగోత్రం. ఆపస్తంభ సూత్రం. పుణ్యాత్ముడు ధన్యాత్ముడు అయిన భీమన్న మంత్రి మా మూలపురుషుడు. ఆయన కుమారుడు అన్నయ్య. ఆయన అర్ధాంగి గౌరమ్మ. ఆ దంపతులకు సూర్యుని వరప్రసాదం వల్ల సోమన్న జన్మించాడు. ఆయన ఇల్లాలు మల్లమ్మ. ఆ సతీపతుల సంతానం ఎల్లన్న. ఆయన భార్య మాచమ్మ. వారిద్దరికీ వంశవర్ధనుడైన కేసన మంత్రి ఉదయించాడు. చక్కనివాడు, పెక్కు కళలలో పేరెక్కినవాడు, దాత, నీతిమంతుడు, అభిమానధనుడు అయిన కేసన్నగారు లక్కమాంబను సహధర్మచారిణిగా వరించి శాస్త్రసమ్మతమైన శైవమతాన్ని స్వీకరించాడు. నడవదు నిలయము వెలువడి తడవదు పరపురుషు గుణముం దనపతి నుడువుం గడవదు వితరణ కరుణలు విడువదు లక్కాంబ విబుధ విసరము ఒగడన్. లక్కమాంబ మహాసాధ్వి. ఆ దొడ్డ ఇల్లాలు ఇల్లు వదిలి వెలుపల కాలు పెట్టి ఎరుగదు. పరపురుషుల సంగతి తలపెట్టి ఎరుగదు. పెనిమిటి మాట జవదాటి ఎరుగదు. ఆమె దాన ధర్మాలకు దయాదాక్షిణ్యాలకు పెట్టింది పేరు. పెద్దల మన్ననల్ని పెద్దగా అందుకున్న ముద్దరాలు. మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానసగ్లానికి దాన ధర్మమతి గౌరవ మంజులతా గభీరతా స్థానికి ముద్దుసానికి సదాశివపాదయుగార్చనాన కంపా నయవాగ్భవానికిని బమ్మెర కేశయ లక్కసానికిన్. ఆ చల్లని తల్లి బీదసాదలను ఆదరించి వారి కష్టాలు పోగొట్టేది. ఔదార్యానికి, బుద్ధి చాతుర్యానికి, సౌందర్యానికి, గాంభీర్యానికి ఆమె ఆస్థానం. సదాశివుని పదాలు అర్చిస్తూ దయతో కూడిన నయవాక్కులతో సాక్షాత్తు పార్వతీ దేవిలా కనిపించే ఆ కేసనమంత్రిగారి ధర్మపత్నికి సామాన్యకాంతలు సాటిరారు. పోతన భాగవతము ఆ మానినికిం బుట్టితి మేమిరుగుర మగ్రజాతుండీశ్వరసేవా కాముండు తిప్పన పోతన నామవ్యక్తుండ సాధునయయుక్తుండన్. ఆమెగారికి మేమిద్దరం కొడుకులం పుట్టాము. పెద్దవాడు తిప్పన్న. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు. నేను చిన్నవాణ్ణి. నా పేరు పోతన్న. పెద్దల అడుగుజాడల్లో నడుస్తున్నవాణ్ణి. అయిన నేను నా చిత్తంబున బెన్నిధానంబునుంబోని శ్రీరామచంద్రు సన్నిధానంబున్ గల్పించుకొని అటువంటి నేను శ్రీరామచంద్రుణ్ణి నా నిండుగుండెలో నిలువుకొన్నవాడనై షష్ట్యంతములు హారికి నందగోకుల విహారికిన్ జక్రసమీర దైత్య సంహారికి భక్తదుఃఖపరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్టసంపదపహారికి ఘోషకుటీపయోభృత హారికి బాలక గ్రహమహాసురదుర్వనితా ప్రహారికిన్. మనోహరాలైన హారాలు ధరించినవాడు, నందులవారి బృందావనంలో విహరించినవాడు, తృణావర్తుడనే దానవుణ్ణి సంహరించినవాడు, భక్తుల పరితాపాలను పరిహరించినవాడు, గోపాంగనల మనస్సులను అపహరించినవాడు, దుష్టుల సంపదలను హరించినవాడు, వ్రేపల్లెలో గోపికల ఇండ్లలో పాలు నెయ్యి అపహరించినవాడు, పిల్లల పాలిటి పెనుభూతమైన పూతన అనే మహారాక్షసిని మట్టుపెట్టినవాడు. శీలికి, నీతిశాలికి, వశీకృతశూలికి, బాణహస్తని అర్మూలికి, ఘోరనీరద విముక్త శిలాహత గోపగోపిక పాలికి, వర్ణ ధర్మపరిపాలికి, నర్జున భూజయుగ్మ సంచాలికి, మాలికిన్, విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. శీలవంతుడు, నీతిమంతుడు, త్రిశూలధారి అయిన శివుణ్ణి వశం చేసుకున్నవాడు, బాణాసురుని బాహుదండాలు ఖండించినవాడు, ఇంద్రుని పంపున మేఘాలు కురిసిన రాళ్ల జల్లుకు చెల్లా చెదరైన గోపగోపికలను కాపాడినవాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఉద్ధరించినవాడు, జంట మద్ది చెట్లు పెళ్లగించినవాడు, వనమాల ధరించినవాడు, సైంధవ సంహార సమయాన తన చేతి చక్రంతో సూర్యమండలాన్ని కప్పివేసినవాడు. క్షంతకుణ్ గాళియోరగ విశాల ఫణావళినర్తన క్రియారంతకు ముల్లసన్మగధరాజ చతుర్విధ ఘోరవాహినీ హంతకు నింద్రనందన నియంతకు సర్వచరాచరావళీ మంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్త జనానుగంతకున్. మొదటి స్కంధము. క్షమాగుణం కలవాడు, కాళీయుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడు, పొంగి పడుతున్న జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడు, పార్థుని రథం నడిపినవాడు, సమస్త చరాచర ప్రపంచం స్మరించేవాడు, జితేంద్రియులైన భక్తులను అనుసరించేవాడు. న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీ మనస్థాయికి, భూతసమ్మద విధాయికి, సాధుజనానురాగ సంధాయికిన్ వీతవస్త్రపరిధాయికి, బద్మభవాండ భాండని అర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్. న్యాయాన్ని మెచ్చినవాడు, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి ఇచ్చినవాడు, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు,
సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు, సజ్జనుల ఆదరాభిమానాలను దిద్దితీర్చేవాడు, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడు, గోపికల గృహాల వైపు పయనించేవాడు, ఆదిశేషునిపై శయనించేవాడు. వా సమర్పితంబుంగా నేనాంధ్రంబున రచయింపన్ బూనిన శ్రీమహాభాగవత పురాణంబునకుం గథాప్రారంభం బెట్టిదనిన అయిన నా స్వామికి సమర్పితంగా శ్రీమన్మహాభాగవత పురాణం తెనిగించటానికి పూనుకుని ఆ గ్రంథానికి కథాప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను. కథాప్రారంభము. సి విశ్వజన్మస్థితి విలయంబులెవ్వని వలన నేర్పడు ననువర్తనమున వ్యావర్తనమున గార్యములం దభిజ్ఞుండై తానరా జగుచున్ జిత్తమున జేసి వేదంబులజునకు విదితముల్ గావించ నెవ్వండు బుధులు మోహింతు రెవ్వనికి నెండమావులు నేకింగాచాదుల నన్యోన్య బుద్ధిందా వడరువట్లు. ఆ త్రిగుణ్ సృష్టి ఎందు దీపించి సత్యము భంగిందొంచు స్వప్రభానిరస్త కుహకుండెవ్వండతనింగూరి చింతించద ననగు సత్యుం బరుని వనుదినంబు. ఎవనివల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలు ఏర్పడుతుంటాయో, ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో, ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవనియందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లోలాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో, అనఘుడు సత్యస్వరూపుడు అయిన ఆ పరాత్పరుని ప్రతినిత్యము స్తుతి చేస్తున్నాను. పోతన భాగవతము. వా ఇట్లు సత్యం పరం ధీమహి యను గాయత్రీ ప్రారంభమున గాయత్రీనామ బ్రహ్మస్వరూపంబై మత్స్యపురాణంబులోన గాయత్రి వధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసురవధంబును వెందు జప్పంబడు నదియ భాగవతం బని పలుకుటం చేసి ఈ పురాణంబు శ్రీమహాభాగవతం బననొప్పుచుండు. సత్యం పరం ధీమహి అనే గాయత్రీ మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రీ పరదేవతా స్వరూపమైనది ఈ మహాగ్రంథం. గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మప్రస్తారాన్ని, వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణంలో చెప్పి ఉండటం వల్ల ఇది శ్రీ మహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది. సి శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ విన గోరువారల విమల చిత్తంబులున్ జచ్చర నీసుండు చిక్కుంగాక ఇతర శాస్త్రంబుల నీసుండు చిక్కునే మంచి వారలకు నిర్మత్సరులకున్ గపట నిర్ముక్తులై కాంక్ష సేయకయును దగిలియుండుట మహాతత్వబుద్ధిన్. తే బరంగ వాధ్యాత్మికాది తాపత్రయంబు వడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబున్ గాకయున్నయ్యునుండు వస్తు వెరుంగంగందగు భాగవతమునందు. శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని ఆచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు. అంతేగాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. మహితులు, మాత్సర్యరహితులు అయిన సజ్జనులు కపటమార్గాన పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది. ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికము అనే త్రివిధ తాపాలు నశించి వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపం అభివ్యక్తం అవుతుంది. ఆ వేదకల్పవృక్షవిగళితమై శుక ముఖసుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ్ఫలరసాస్వాదన పదవింగనుండు రసిక భావవిధులు. భాగవత మనే ఈ మహాఫలం వేద మనే కల్పవృక్షం నుండి బాగా పండిరాలింది. సుఖముఖ సుధాద్రవంతో నిండి ఉంది. భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి, ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి. క పుణ్యంబై మునివల్లభ గణ్యంబై కుసుమ ఫల నికాయోత్తసాదగుణ్యమై నైమిశాఖ్య రణ్యంబు మతింపందగునరణ్యంబులలో. పుణ్యము పుష్పఫల భరిత తరువరేణ్యము, తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిసారణ్యమరణ్య అన్నింటికీ అగ్రగణ్యమై అలరారుతూ ఉంది. మొదటి స్కంధము. వా మరియును మధువైరి మందిరంబునున్ బోలె మాధవీమన్మధమహితంబై బ్రహ్మగేహంబునున్ బోలె శారదాన్వితంబై నీలగల సభానికేతనంబునున్ బోలె వహ్నివరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితంబై బలభేది భవనంబుమం బోలె వైరావతామృత రంభా గణికాభిరామంబై మురాసురునిలయంబునుం బోలె మన్మత్తరాక్షప వంశసంకులంబై ధన దాగారంబునం బోలె శంఖ పద్మకుంద ముకుంద సుందరంబై రఘురాము యుద్ధంబునం బోలె నిరంతర శరానలసికాబహుళంబై పరశురాము బండనంబునం బోలె వర్జునోద్భేదంబై దానవ సంగ్రామంబునుం బోలె నరిష్ట జంభవికుంభ శక్తియుక్తంబై కౌరవ సంగరంబుమం బోలె ద్రోణార్జున కాంచనప్యందనకదంబ సమేతంబై కర్ణుకల హంబునం బోలె మహోన్నతశల్య సహకారంబై సముద్రసేతు బంధనంబునుం బోలె నలనీల పనసాద్యద్రి ప్రదీపితంబై భర్గు భజనంబునం బోలె నానా శోకలేఖా ఫలితంబై మరుని కోదండంబునం బోలె బున్నాగ శిలీముఖభూషితంబై
నరసింహరూపంబునున్ బోలె గేసరకరజ కాంతంబై నాట్యరంగంబునున్ బోలె నటనటీ సుశిరాన్వితంబై శైలజా నిటలంబుమంబోలెన్ జందన కర్పూర తిలకాలంకృతంబై వర్షాగమంబునంబోలె నింద్రబాణాసన మేఘ కరక కమనీయంబై నిగమంబునున్ బోలె గాయత్రీ విరాజితంబై మహాకావ్యంబునున్ బోలె సరళ మృదులతా కలితంబై వినతానిలయంబునున్ బోలె సుపర్ల రుచిరంబై యమరావతీ పురంబునున్ బోలె సుమనోలలితంబై కైట్బోద్యోగంబునున్ బోలె మధుమానితంబై పురుషోత్తమ సేవనంబునున్ బోలె నమృతఫలదంబై ధనంజయ సమీకంబునంబోలె నభ్రంకష పరాగంబై వైకుంఠపురంబునం బోలె ఖడ్గ పుండరీక విలసితంబై నంద్ఘోషంబునం బోలెన్ వృష్ణసార సుందరంబై లంకానగరంబునుం బోలె రామమహిషీంచక సమంచితంబై సుగ్రీవ సైన్యంబునం బోలె గజ గవయ శరభశోభితంబై నారాయణ స్థానంబునం బోలె నీలకంఠ కౌశిక భరద్వాజ తిత్తిరి భాసురంబై మహాభారతంబునం బోలె నేకచక్ర బకకంకధార్త రాష్ట్ర శకుని నకుల సంచార సమ్మిళితంబై సూర్యరథంబునున్ బోలె నిరుతర ప్రవాహంబై జలదకాల సంధ్యాముహూర్తంబునున్ బోలె బహువితత జాతి సౌమనస్యంబై యొప్పు నైమిషారణ్యంబను శ్రీవిష్ణు క్షేత్రంబునందు శౌనకాది మహామునులు స్వర్ణోకగీయమానుండగు హరింజేరుకొరకు సహస్రవర్తంబులనుష్ఠానకాలంబుగా గల సత్ర సంజ్ఞికంబైన యాగంబు సేయుచుండిరందొక వాండు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాసీనుండై యున్న సూతుంజూచి ఆ నైమిషారణ్యం మాధవీ మన్మథమహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది. స్క్వేర్డ్ శారదాన్వితమై బ్రహ్మదేవుని భవనం వలె ఉంది. 1 మాధవీ ప్లస్ మన్మథ సమానము పూల గురివెంద చెట్లు ప్లస్ వెలగ చెట్లు లక్ష్మీ మన్మధులు. 2 శారద విడాకుల అరటి చెట్లు సరస్వతీదేవి. పోతన భాగవతము. 3 వహ్ని వరుణ సమీరణ చంద్ర రుద్ర హైమావతి కుబేర వృషభ గాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితమై సాంబశివుని సభామంటపం వలె ఉంది. ఐరావత అమృత రంభ గణికాభిరామమై దేవేంద్రుని ప్రాసాదం వలె ఉంది. ఉన్మత్త రాక్షసవంశ సంకులమై మురాసురుని ఇల్లు వలె ఉంది. శంఖ పద్మ కుంద ముకుంద సుందరమై కుబేరుని సౌధం వలె ఉంది. నిరంతర శరానల శిఖాబహుళమై రఘురాముని రణరంగం వలె ఉంది. అర్జునోద్భేదమై పరశురాముని భండనం వలె ఉంది. అరిష్ట జంభ నికుంభ శక్తియుక్తమై రాక్షసయుద్ధం వలె ఉంది. ద్రోణార్జున కాంచన స్యందన కదంబ సమేతమై కురుపాండవ సంగ్రామం వలె ఉంది. మహోన్నత శల్య సహకారమై కర్ణుని కదనం వలె ఉంది. నలనీల పనసాది ఆద్రి ప్రదీపితమై సముద్రసేతు బంధనం వలె ఉంది. నానా శోకలేఖా ఫలితమై శివదేవుని సేవ వలె ఉంది. పున్నాగ శిలీముఖభూషితమై మన్మధుని విల్లు వలె ఉంది. కేసర కరజ కాంతమై నృసింహుని రూపం వలె ఉంది. వహ్నిన చిత్రమూలం. అగ్నిదేవుడు వరుణ ఉలిమురి చెట్లు వరుణదేవుడు సమీకరణ సమానము మరువము వాయుదేవుడు చంద్ర సమానము పెద్ద ఏలకి చంద్రుడు రుద్రాక్షణ రుద్రాక్ష వృక్షాలు ఏకాదశ రుద్రులు హైమవతి కరక చెట్లు పార్వతీదేవి కుబేర నంది వృక్షాలు కుబేరుడు వృషభ సమానము వడ్డసర ఆన్బోతు గాలవ సమానము లొద్దుగు చెట్లు ఒకముని శాండిల్య సమానము మారేడు చెట్లు ఒకముని పాశుపత సమానము శ్రీవల్లి శివభక్తులు జటిపటిల సమానము జువ్వి చెట్లు ముని సమూహము 4 ఐరావత సమానము నారింజ చెట్లు ఇంద్రుని వినుగు అమృత సమానము ఉసిరిక చెట్లు అమృతం రంభా సమానము అరటి చెట్లు అప్సరస గణిక సమానము అడవి మొల్లలు వేశ్యలు. 5 ఉన్మత్త ప్లస్ రాక్షస ప్లస్ వంశ సమానము ఉమ్మెత్త ప్లస్ బలురొక్కెనె ప్లస్ వెదురు మదించిన రాక్షస సమూహాలు. 6 శంఖ ప్లస్ పద్మ ప్లస్ కుంద ప్లస్ ముకుంద సమానము శంఖాలు ప్లస్ పద్యాలు ప్లస్ మొల్లలు ప్లస్ తారలు నవనిధులు. 1 శర ప్లస్ అనల శిఖా సమానము రెల్లు ప్లస్ చక్రపుప్పి బాణాగ్ని జ్వాలలు. 2 అర్జున ప్లస్ ఉద్భేద సమానము మద్ది అంకురాలు కార్తవీర్యార్జున సంహారం. 3 అరిష్ట ప్లస్ జంభ ప్లస్ నికుంభ సమానము వేప చెట్లు ప్లస్ నిమ్మ చెట్లు ప్లస్ దంతి చెట్లు అరిష్టుడు ప్లస్ జంబుడు ప్లస్ వికుంభుడు రాక్షసులు. 4 ద్రోణ ప్లస్ అర్జున ప్లస్ కాంచన ప్లస్ స్యందన ప్లస్ కరంబ సమానము తుమ్మి చెట్లు ప్లస్ మద్ది చెట్లు ప్లస్ సంపెంగ చెట్లు ప్లస్ కడిమి చెట్లు బంగారు రథాలు. 5 శల్య ప్లస్ సహకార సమానము మంగ చెట్లు ప్లస్ మామిడి చెట్లు శల్యుని తోడ్పాటు. 6 నల ప్లస్ నీల ప్లస్ పనస సమానము వట్టి వేరు నీలి చెట్లు పనస చెట్లు ఆపేరు గల వానరులు ఆద్రి సమానము చెట్లు కొండ. 7 అశోక ప్లస్ లేఖాజశోక వృక్ష పంక్తులు శుభలేఖలు. 8 పున్నాగ ప్లస్ శిలీముఖ సమానము సురపొన్నలు ప్లస్ తుమ్మెదలు పున్నాగ పుష్పాల బాణాలు. 9 కేపర ప్లస్ కరజ సమానము పొన్న చెట్లు ప్లస్ కానుగు చెట్లు జలు ప్లస్ గోళ్ళు.